హలో. నేను డాక్టర్ రవిశంకర్, పీడియాట్రిషియన్, నియోనటాలజిస్ట్, సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్, ఎస్ఆర్ నగర్, హైదరాబాద్. ఇప్పుడు మనం ఏంటంటే పిల్లల్లో థైరాయిడ్ టెస్ట్ అంటే చంటి పిల్లల్లో థైరాయిడ్ టెస్ట్ అనేది చేయడం అవసరమా కాదా దాని గురించి మనం మటుకి మాట్లాడుకుందాం. థైరాయిడ్ ప్రాబ్లం అన్నది ఒక థైరాయిడ్ హార్మోన్ను అది బాడీలో చాలా ఇంపార్టెంట్ హార్మోన్ అనమాట. అది బాడీలో ప్రతి ఫంక్షన్‌కి అది మటికి తోడ్పడుతది. ఎస్పెషల్లీ బ్రెయిన్‌కి చాలా ఇంపార్టెంట్. పిల్లల్లో, మనిషిలో బ్రెయిన్ ఎదుగుదల ఫస్ట్ 2, 3 ఇయర్సే ఎక్కువ ఉంటదనమాట. అంటే స్లోగా అది నెమ్మదిగా బ్రెయిన్ అనేది ఫాస్ట్‌గా బై 2, 3 ఇయర్స్ కల్లా ఒక అడల్ట్ బ్రెయిన్ లాగా మటికి వచ్చేస్తుంది. సో, ఈ 2, 3 ఇయర్స్‌లో మటికి ఈ థైరాయిడ్ హార్మోన్ అనేది చాలా ఇంపార్టెంట్ బ్రెయిన్ గ్రోత్‌కి, బ్రెయిన్ ఫంక్షన్‌కి. ఒకవేళ థైరాయిడ్ హార్మోన్ గానీ లేకపోతే ఏమవుతుంది అంటే, బ్రెయిన్ ఎదుగుదల ఉండదు. బ్రెయిన్ చాలా స్లో అయిపోతది. మందంగా అయిపోతుంది. అండ్ వాళ్ళలో ఏవైతే టైంకి మటికి రావాల్సినవి ఉన్నాయో అంటే కూర్చోవడం, నిలబడడం, మాట్లాడడం ఇలాంటివన్నీ అవి మటికి తగ్గిపోతాయి. అండ్ ఫైనల్‌గా వాళ్ళకి తెలివితేటలు కూడా తగ్గిపోతాయన్నమాట. సో, అల్టిమేట్‌లీ ఏంటంటే థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉంటాయి. అండ్ థైరాయిడ్ ప్రాబ్లమ్ అంటే తక్కువ ఉంటాయి. సో, దాన్నే మనం హైపోథైరాయిడిజం అంటాం అన్నమాట. ఈ హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అంటే, వాళ్ళకి మెంటల్ రిటార్డేషన్ వస్తుంది. అంటే వాళ్ళకి మందబుద్ధి వస్తుందన్నమాట. సో, ఇది ఒక చాలా సీరియస్ ఇర్రివర్సిబుల్ మాట. అంటే ఒకసారి అలాగొచ్చాక అప్పుడు మనం మందులిచ్చినా సరే ఎందుకు పనికిరాదు. సో, మనం ఏంటంటే అర్లీగా కనుక్కోవాలి. అంటే ఒక బేబీకి, ఒక మనిషికి థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉందా? ఒక బేబీ పుట్టగానే తనకి మరి థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉందా? అనేసి ముందుగానే తెలుసుకొని దానికి మనం గాని సరైన మనం మటికి ట్రీట్మెంట్ గాని ఇస్తే అది నెమ్మదిగా తనలో ఏంటంటే బ్రెయిన్ గ్రోత్‌కి అది మటికి హెల్ప్ అవుతది. అండ్ బ్రెయిన్ అన్నది బాగా గ్రోత్ ఉంటుంది. అండ్ వాళ్ళు కూడా ఒక నార్మల్ పిల్లల్లాగే ఉంటారన్నమాట. సో, ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్ అంటే హైపోథైరాయిడిజం ఎందుకొస్తుంది? అంటే యూజువల్‌గా అప్పుడప్పుడు ఈ థైరాయిడ్ గ్లాండ్ కొంతమందికి ఉండదు. అంటే ఫార్మేషనే ఉండదు. ఇంకొకళ్ళకి ఏంటంటే తక్కువగా ఉత్పత్తి అవుతుంటది. ఉన్నా సరే తక్కువగా ఉత్పత్తి అవుతది. సో, ఇలాగా కొంతమంది పిల్లల్లో మటికి హైపోథైరాయిడిజం, థైరాయిడ్ ప్రాబ్లమ్ అన్నది పుట్టుక నుంచే ఉంటుందన్నమాట. సో, పుట్టినప్పుడు మనం చూసి చెప్పగలమా? లేదు. చెప్పలేం. ఎందుకంటే అలాంటి ఫీచర్స్ ఏముండవు. అంటే ఇలాగ మనం చూసి, కనుక్కొని, చెక్ చేస్తే మనకి తెలీదు. మనం టెస్ట్ చేస్తేనే మనం మటికి తెలుసుకోగలమన్నమాట. సో, ఊరికనే మనం ఎగ్జామిన్ చేస్తే మనకి ఆ థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉన్నదా? లేదా? అనేసి మనం చెప్పలేము. సో, అందుకనే ప్రతి ఒక్కళ్ళకి అంటే పుట్టిన ప్రతి బేబీకి కూడా థైరాయిడ్ పరీక్ష అనేది చేయడం అనేది చాలా ముఖ్యం అన్నమాట. అది ఎంత ముఖ్యం అంటే అది గాని కనుక్కోకపోతే కొన్ని మంత్స్ పోయాక మనం గాని తెలుసుకుంటే అది ఇర్రివర్సిబుల్ బ్రెయిన్ డ్యామేజ్ అయిపోతుందన్నమాట. సో, అందుకనే వెంటనే పుట్టిన థర్డ్, ఫోర్త్ డే నాడే మనం ఏం చేయాలి అంటే ఒక చిన్న డ్రాప్ ఆఫ్ బ్లడ్‌తో మనం టెస్ట్ చేసి బేబీకి థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉందా? లేదా? అనేసి మనం తెలుసుకోవచ్చు. అది తెలుసుకొని దాంట్లో ఒకవేళ అది గాని ప్రాబ్లమ్ ఉంటే మళ్ళీ ఇంకోసారి పరీక్ష చేసి కన్ఫర్మ్ అయితే చేసుకొని మనం ఏం చేయవచ్చు అంటే దానికి థైరాయిడ్ టాబ్లెట్స్ వస్తాయన్నమాట. ఆ థైరోక్సిన్ టాబ్లెట్స్ అది రెగ్యులర్‌గా ఇస్తే వాళ్ళ బాడీలో కూడా అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ థైరాయిడ్ హార్మోన్ ఉంటుంది. వాళ్ళు కూడా బ్రెయిన్ గ్రోత్, డెవలప్‌మెంట్ కరెక్ట్‌గా ఉంటుంది. అండ్ వాళ్ళు అందరి పిల్లల్లాగే వాళ్ళు కూడా డెవలప్ అవుతారన్నమాట. సో, అలాగా మనకి థైరాయిడ్ పరీక్ష అన్నది చాలా ముఖ్యం. మీకు పుట్టాక ఎవ్రీ బేబీ ఆఫ్టర్ బర్త్ ఈ మధ్య అన్ని మటికి హాస్పిటల్స్‌లో అది మటికి చెప్తున్నారు, చేస్తున్నారు. సో, మీరు కూడా డెఫినిట్‌గా మీ డాక్టర్ గారిని మీరు మటికి అడగండి, తెలుసుకోండి. అండ్ థైరాయిడ్ పరీక్ష అన్నది చాలా చాలా ఇంపార్టెంటు. అది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఎసెన్షియల్ మాట. మోస్ట్ ఎసెన్షియల్. థాంక్ యూ.